క్లాస్లో సబ్జెక్ట్ అయితే వింటున్నాం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా వస్తలేదురా. బయటికి వెళ్ళి ఇస్తే బాగుస్తుంది, మనకు కూడా తెలుస్తాయి సన్లైట్కి ఎట్లా తీయాలన్న వల్ల. అదే మనం ఎక్కడైనా వెళ్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేనైతే బెస్ట్ ప్లేస్ అంటే ఇండియాలో హంపి టూరిస్ట్ స్పాట్ బాగుందట, వెళ్దామా? నిద్రం అనుకుంటే కాదు కదా, అందరు అనుకోవాలి. అడుగుదాం ఒకసారి. హంపి ఆరా లాంగ్ అయిపోదా మనకు? నాకేం లేదు, మొబైల్ సిగ్నల్ ఉంటేనే వస్తాను నేను, లేకపోతే రాను. మా ఆయన ఎప్పుడురా? ఆమె వస్తుందా అన్న? ఆమె వస్తేనే నేను వస్తా. అయ్యో కొట్టుకోనికనే పైసలు లేవు. హంపి ఎంత హంపి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతుర్రు అయ్యా మీరు? ఇలా మామ ఏమవుతుంది, అందరిని కలిసి వెళ్దాం రా. హంపి ఏం పోతాం, నడువురా గోవాకి వెళ్దాం మంచిగా. ఆడికి పోతే మనం ఫోటోలు తీస్తామరా? ఎక్కడికైతే అక్కడికి పోదాం, ఏడికైతే ఆడికి, అంతే. ఏమో అన్న, నా ఈవెంట్ టైమింగ్స్ ఏముంటే ఒకసారి నేను చెక్ చేసుకొని చెప్తాను. మా పిల్లతోటి నాకు బయటికి వెళ్ళి ఉంది బ్రో, మళ్ళీ నేను ఇటు వస్తే నాకు అమ్మాయి ఫీల్ అవుతుంది బ్రో. ఇవన్నీ కాదు సార్ అడుగుదాం రా. హంపి ట్రిప్ అన్నారు కదా, ఏంటి? కారు ఉందా? పెట్రోల్ ఉందా? ఓపిక ఉందా? అయితే ఇట్లా దిక్కుమాల రీజన్ ఆపేసి వెళ్ళినామా, డిసైడ్ అయినామా, ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉండాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది.